ఇక వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. వర్ధన్నపేట మండలంలో ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఓటర్లు పోలింగ్ స్టేషన్స్ లో బారులు తీరారు. మొత్తం మండలంలోని 18 పంచాయతీలకు గాను 2 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు నరేందర్ అందిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ప్రజలు ఓటర్లు ఉత్సాహంగా 7 కాగానే పోలింగ్ బూత్లోకి వెళ్ళి వారు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు చూస్తున్నాం. ఇప్పుడే ప్రారంభమైన ఆ ఓటింగ్ సరళిలో అప్పటికే క్యూ లైన్లు మొదలయ్యాయని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం లోపల ఉన్నాం. ఇక్కడ 18 మంది గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 2 ఇప్పటికీ ఏకగ్రీవమైన పరిస్థితి చూస్తున్నాం. మనం ఉదయం నుండే భారీగా ఓటర్లు అయితే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం మనం దమ్మన్నపేట పాఠశాలలో ఏదైతే ఎన్నికలు జరుగుతున్న ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ 16 గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరుగుతున్నాయి. వర్ధన్పేట మండలం రామోజీ కుమ్మరిగూడెం బూక్యా సుశీల బీఆర్ఎస్ నుండి ఏకగ్రీవమయ్యారు. అలాగే వర్ధన్పేట మండలం చంద్రుతండ బూక్యా నీల బీఆర్ఎస్ ఏకగ్రీవమయ్యారు. రాయపర్తి మండలంలో 40 గ్రామ పంచాయతీలకు గాను 6 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 34 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే రాయపర్తి మండలంలో కృష్ణాపురం గ్రామం కోడెం రంగారెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థి ఏకగ్రీవమవ్వగా, మురిపిరాల గ్రామం పెద్దగోని నాగయ్య కాంగ్రెస్, బాలాజీ తండా మోహన్ లాల్ కాంగ్రెస్, బాలునాయక్ తండా బూక్యా శ్రీదేవి కాంగ్రెస్, పోతిరెడ్డిపల్లి లకవత్ రెడ్డి బీఆర్ఎస్, సూర్య తండా బాన్షనాయక్ కాంగ్రెస్. పర్వతగిరి మండలంలో 33 గ్రామ పంచాయతీలకు గాను 3 ఏకగ్రీవమయ్యాయి. అలాగే ఇక్కడ 30 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దుపతండ దరం సోతు తిరుపతి కాంగ్రెస్, మోత్యా తండా బుక్యా నరేష్ ఇండిపెండెంట్, శ్రీనగర్ గ్రామం ఎర్రంనేని హైమావతి కాంగ్రెస్. ఇలా వరంగల్ జిల్లాలో 2 విడతలుగా స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటివరకైతే జరిగిన ఏకగ్రీవాలైన స్థానాలు ఇవి ఉండగా ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల్లో జరుగుతున్నాయి. పోటీన ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎక్కువగా పోటీలో ఉన్నాయని చెప్పి ఇక్కడ ఓటర్లు అని చెప్తా ఉన్నారు. చూస్తున్నాం ఏకగ్రీవం అయిన దానిలో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్లే ఉన్నాయి. బీజేపీ కనిపించలేని పరిస్థితి. ఇప్పటికైతే ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయి. భారీగా ఉదయం పూట 7 గంటల వరకే ఈ ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించిన పరిస్థితి చూస్తున్నాం. కెమెరామెన్ అజయ్తో నరేందర్, HM టీవీ, వరంగల్.